బ్యాక్ టు న్యూస్. అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ సభ సందడి నెలకొంది. విజయోత్సవ సభకు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. ఎటు చూసినా సభా ప్రాంగణం చుట్టూ సూపర్ 6 ఫ్లెక్సీలు రెపరెపలాడుతున్నాయి. భారీ బెలూన్లు, ఎన్టీఆర్, ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, ఎమ్మెల్యే బాలకృష్ణ కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. దయచేసి ఆ టవర్స్ ఎక్కుతున్నటువంటి మిత్రులందరూ కిందకు దిగండి. లక్షలాది మంది హాజరైనటువంటి సమావేశంలో మీ 4-5 వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి, మీకు కూడా ప్రమాదం వస్తుంది. దయచేసి ఆ కిందున్న వాళ్ళు కూడా వాళ్ళని దించే ప్రయత్నం చేయండి. దయచేసి ఆ బ్యారికేడ్లు కట్టింది కూడా దానికోసమే. అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కూడా దయచేసి ఆ పైన ఎక్కిన వాళ్ళందరినీ కిందకు దించండి. ఎక్కడ ఆ చైర్లు ఎక్కిన వాళ్ళు కూడా దిగండి. ఎందుకనంటే ఇంకా వెనక లక్షలాది మంది ఉన్నారు, వాళ్ళకి కనపడాలి. మీకు నిలబడాలని ఉంటే వెనక నిలబడమనండి. ఇప్పటికే 2.5 లక్షల మంది ప్రాంగణానికి చేరుకున్నారు. దయచేసి చైర్ల మీద నిలబడ్డ వాళ్ళు కూడా కూర్చోవాల్సిందిగా కోరుతూ, తర్వాత ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంటు అధ్యక్షుడు శ్రీ వడ్డే అంజనప్ప గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. సభాధ్యక్షులు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారికి, పెద్దలు పూజ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, పెద్దలు పూజ్యులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి తనయుడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి, అదేవిధంగా బీజేపీ అధ్యక్షులు శ్రీ మాధవ్ గారికి, వేదికను అలంకరించినటువంటి కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర మంత్రివర్యులు, జిల్లా మంత్రివర్యులు, రాష్ట్ర శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా రాష్ట్రంలో ఒక చరిత్ర కలిగినటువంటి అనంతపురం జిల్లా 14 నియోజకవర్గాల్లోనూ ఉమ్మడి కూటమి శాసనసభ్యులను, 2 పార్లమెంట్ సభ్యులను గెలిపించినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, పాత్రికేయులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఒక చరిత్ర కలిగినటువంటి రాష్ట్రం. తెలుగువాడి పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యునిగా, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ జిల్లాలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాలు మన జిల్లా నుంచే ప్రారంభమయ్యాయి. వస్తున్న మీకోసం పాదయాత్ర గాని, లోకేష్ గారి యువగళం గాని, శంకారాం ప్రోగ్రాం గాని అనేక కార్యక్రమాలు మన జిల్లాలో విజయవంతమవుతాయి. నేడు సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమాన్ని 14 నియోజకవర్గాల శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు రాయలసీమలో మన జిల్లా ఉండడం మనకందరికీ గర్వకారణం. అందులో భాగంగానే మన తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా ఎన్నికల్లో ముందుకెళ్లి విజయదుందుబి మోగించిన సందర్భంలో ఈ సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమాన్ని మన జిల్లాలో అనే దానికంటే ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో మన ముఖ్యమంత్రి, ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఆ హామీలు 15 నెలల్లోనే విజయవంతం చేసిన సందర్భంగా ఉమ్మడి అనంతపురం సత్యసాయి జిల్లా ప్రజలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ప్రధానమంత్రి మోడీ గారికి కృతజ్ఞతగా మన జిల్లా ప్రజలు పెట్టినటువంటి సభ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే భారతదేశ చరిత్రలోనే ఒక పెన్షన్ పథకాన్ని ఒక వినూత్నంగా మన తెలుగుదేశం ఉమ్మడి కుటుంబ ప్రభుత్వం ప్రారంభించి, ఈ రోజు పెన్షన్ పథకాన్ని తెలుగుదేశం పార్టీ ప్రారంభించి ఈ రోజు 4000 పెన్షన్ ఇచ్చినటువంటి చరిత్ర భారతదేశంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లకే ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ సభ ద్వారా మాట్లాడే అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జనసేన, జై బీజేపీ. దయచేసి వక్తలందరూ సభకు నమస్కారం చెప్పండి. అందరి పేర్లతోటి కాలాతీతం చేయకుండా సంక్షిప్తంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఎండలో కూర్చున్నటువంటి ప్రజల్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. తర్వాత బీజేపీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు శ్రీ గోరంట్ల మోహన్ శేఖర్ గారు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. భారత్ మాతాకే సభాధ్యక్షులు
వేదికపై ఉన్నటువంటి పెద్దలకు, మంత్రివర్యులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి ఇరు జిల్లాల అశేష ప్రజానీకానికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ అనేటువంటి ఒక విజయోత్సవ సభను ఈరోజు ఇక్కడ లారీలు, కార్లలో వచ్చేటువంటి వారితోటి పూర్తిగా నిండిపోయిన పరిస్థితి ఉంది. మనం విజువల్స్లో చూస్తున్నట్లుగా దాదాపు 3800 బస్సులు, అటు ప్రైవేట్ బస్సులు కావచ్చు, ఆర్టీసీ బస్సులు కావచ్చు, ఈ సభకు ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే వారందరూ కూడా సభ ఏర్పాట్లను అన్ని కూడా చేయడం, వారికి భోజన సదుపాయంతో పాటు మంచినీళ్లు, మజ్జిగ, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మంచినీళ్లు, మజ్జిగ కూడా ఏర్పాట్లు చేశారు. పూర్తిగా అనంతపురం నియోజకవర్గం నుంచి, అంటే ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు అంతా కూడా దీనికి హాజరవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో భారీగా ప్రజలు దాదాపుగా 4 నుంచి 5 లక్షల మంది వస్తారని చెప్పి అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చేటువంటి వారందరికీ కూడా ఈ బస్సులన్నింటినీ కూడా పార్కింగ్ సౌకర్యాన్ని కూడా కల్పించడం జరిగింది. సో మొత్తం 50 ఎకరాలలో ఈ సభకి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. 5 ఎకరాలలో పూర్తిగా స్టేజితో పాటుగా మిగిలిన కార్యకర్తలు కూర్చొని చూసేలాగా ఏర్పాట్లు చేస్తే, మిగిలిన ప్రాంగణం అంతా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి పార్కింగ్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఏర్పాట్లకి సంబంధించి చూస్తే దాదాపు 20 చోట్ల పార్కింగ్ ప్రదేశాలను చేశారు. ఏ నియోజకవర్గాల నుంచి వచ్చేవారు, ఏ ప్లేసెస్లో ఎక్కడ 2 వీలర్స్ పెట్టాలి, అలాగే కొన్ని నియోజకవర్గాలు అటు